ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పాడ్ పంచాయతీ కార్యదర్శి ఎంజమూరి వెంకయ్య ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై తీవ్రంగా స్పందించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. తక్షణమే విషయంపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జాన్పాడ్ పంచాయతీ కార్యదర్శి ఎంజమూరి వెంకయ్యను తక్షణమే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశించారు. జాన్పాడ్ గ్రామానికి 157 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి వెంకయ్య ఒక్కో లబ్ధిదారు నుండి 20,000 నుండి 30,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టామని అన్నారు. కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం సంబంధించి జానుబహాడ్ గ్రామ కార్యదర్శిపై సస్పెండ్ వేటు పడిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకం ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు నుంచి జానుబహాడ్ గ్రామ కార్యదర్శి సంబంధించి వెంకటయ్య లబ్ధిదారు నుంచి సుమారు 20,000 నుండి 30,000 లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారి దీనికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే విచారణ జరిపించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్కు తెలపగా జిల్లా కలెక్టర్ సంబంధించి ప్రాథమికంగా ఈ వీడియోలో సోషల్ మీడియాలో వాయిస్ రికార్డులు నిజమని తెలడంతో జాన్బహాడ్ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విచారణ జరిపించాలని చెప్పారు. విచారణ కొనసాగుతుంది. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారు నుంచి ఎవరైనా ఇట్లానే లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.